Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, CRR College for Women, Eluru. Today, we are going to discuss about some theorems on probability. First theorem statement. The probability of the impossible event is equal to 0. That is, probability of phi equal to 0. ఓకే, ఇక్కడ ఫస్ట్ థీరం స్టేట్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది కన్సిడర్ చేస్తే గనక అంటే దట్ మీన్ ఆ యొక్క ఇంపాసిబుల్ ఈవెంట్ని మనం నల్ సెట్ పై తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ పై ఈక్వల్ టు 0. ప్రూఫ్. ఇంపాసిబుల్ ఈవెంట్ కంటైన్స్ నో శాంపుల్ పాయింట్స్. ఓకే, ఇక్కడ ఇంపాసిబుల్ పాయింట్ అంటే మనం ఇక్కడ ఈవెంట్ని మనం ఆల్రెడీ పై తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. పై అనేది నల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పుకున్నాము. సో ఆటోమేటిక్గా నల్ సెట్ అంటే అందులో మనకి ఈవెంట్స్ కానీ ఆర్ శాంపుల్ పాయింట్స్ కానీ ఏమీ ఇన్క్లూడ్ అయి ఉండవు. సో దాన్నే ఇక్కడ ఏమంటున్నామంటే ఇంపాసిబుల్ ఈవెంట్ కంటైన్స్ నో శాంపుల్ పాయింట్స్ అంటున్నాము. Hence, the certain S and impossible event pi are mutually exclusive. ఓకే, అంటే ఇక్కడ మనం తీసుకునే శాంపుల్ స్పేస్ ఎస్ అండ్ అలాగే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్న ఇంపాసిబుల్ ఈవెంట్ పై ఈ రెండు కూడా మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటున్నాము. ఓకే, ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే మనం ప్రీవియస్ క్లాస్ డెఫినేషన్లో నేర్చుకున్నాము. ఓకే, ఏ రెండు అవుట్కమ్స్ కూడా అట్ ఏ టైం మనకి అక్కర్ అవ్వకపోతే అలాంటి ఈవెంట్స్ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పుకున్నాము. అంటే ఒక కాయిన్ని కనుక మనకు టాస్ చేస్తున్నట్టయితే ఐదర్ హెడ్ పడడానికి కానీ ఆర్ టైల్ పడడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. అంతేగాని అట్ ఏ టైం హెడ్ అండ్ టైల్ రెండు అక్కర్ అవ్వవు కదా. సో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మనం తీసుకునే శాంపుల్ పాయింట్స్ ఎస్ అండ్ అలాగే ఇంపాసిబుల్ ఈవెంట్ పై అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాము. సో ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే కనుక దెన్ ఎస్ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఎస్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, యూనియన్ అంటే తెలుసు కదా, ఈ యొక్క టూ ఈవెంట్స్లోనూ కామన్గా ఉన్న పాయింట్స్ అన్నిటినీ కూడా మొత్తం వచ్చే ఓవరాల్ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం యూనియన్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఇది నల్ సెట్ అంటున్నాము, ఇది శాంపుల్ పాయింట్స్ శాంపుల్ స్పేస్ ఎస్ని ఇండికేట్ చేస్తుందని చెప్పుకుంటున్నాము. అంటే ఎస్ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఎస్కి ఈక్వేట్ అవ్వాలి. దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. అండ్ అలాగే ఎస్ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు 5 అంటున్నాము. ఓకే, ఇంటర్సెక్షన్ అంటే దట్ మీన్స్ ఈ రెండిటిలోనూ ఉన్న కామన్గా ఉన్న పాయింట్స్ రావాలి. అంటే ఇక్కడ నల్ సెట్లో 0 అండ్ శాంపుల్ స్పేస్లో కొన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ శాంపుల్ స్పేస్ యొక్క పాయింట్స్ ఇండికేట్ చేస్తాము. సో ఈ రెండిటిలోనూ మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి అగైన్ ఇదంతా కూడా మనకి దేనికి ఈక్వేట్ అవుతుందంటే అగైన్ 5 నల్ సెట్కి ఈక్వేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1ని బేస్ చేసుకొని ఎస్ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని చెప్పి తీసుకున్నాము. బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ అప్లై చేస్తే కనుక పి ఆఫ్ ఎస్ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్ అవుతుంది. నెక్స్ట్ పి ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ పై మైనస్ పి ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ పై వస్తుంది. అది ఆల్రెడీ 5 కిందే ఉంది కాబట్టి ఓన్లీ పి ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ పైని రిప్రజెంట్ చేసాం. ఓకే, ఈ యొక్క కండిషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ప్రీవియస్ క్లాస్లో మనం యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీలో 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలని చెప్పుకున్నాము. అందులో థర్డ్ కండిషన్ ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఈఐ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐకి ఈక్వేట్ అవుతుందని వేసుకున్నాము. సో ఆ యొక్క యూనియన్ కండిషన్ అనేది సమ్మేషన్కి ఈక్వేట్ అవ్వాలి. సో దాని ప్రకారం పి ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్ కింద కన్సిడర్ చేసాము. దెన్ పి ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ని కూడా ఇటువైపుకి తీసుకొస్తే రెండు ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ అయితే దట్ మీన్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనం ఫైనల్గా ప్రూవ్ చేయాల్సిన నొటేషను ప్రాబబిలిటీ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన థీరం అనేది మనం ప్రూవ్ చేసినట్టు. హెన్స్ ద థీరం ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ సెకండ్ థీరం స్టేట్మెంట్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ ఈవెంట్ ఏ ఈజ్ గివెన్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఓకే, ఇక్కడ ఒక ఈవెంట్ ఏ అనే ఒక ఈవెంట్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే
దాని యొక్క కాంప్లిమెంటరీ ఆఫ్ ప్రాబబిలిటీని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వేట్ అవ్వాలంటున్నారు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏకి ఈక్వేట్ అవ్వాలంటున్నాము. సో దాన్ని మనం బేస్ చేసుకుని ఇక్కడ మనం ప్రూఫ్ కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎజ్యూమ్ చేసుకోవాల్సినవి ఏంటంటే లెట్ ఏ కమా ఏ బార్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఏ బార్ అంటే దట్ మీన్ ఇక్కడ మనం కానిది అని చెప్తాము. ప్రాబబిలిటీకి వచ్చేసరికి లైక్ ఇదంతా కూడా సక్సెస్ రేట్ అనుకుంటే కనుక ఏ బార్ అనేది దాని యొక్క కాంప్లిమెంటరీ అంటే ఆపోజిట్ కండిషన్ కాని దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే దీన్ని ఇలాగా మనం ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ రెండు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటున్నాము. అంటే ఎట్ ఏ టైం మనకి ఈ యొక్క పాజిబుల్ ఈవెంట్ అండ్ అలాగే ఇక్కడ ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది రెండు ఎట్ ఏ టైం మనకు అక్కర్ అవ్వవు కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు కదా. సో నెక్స్ట్ ఏ యూనియన్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ అంటున్నాము. అంటే ఇక్కడ ఏ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటున్నాము, ఏ బార్ అనేది కాంప్లిమెంటరీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటున్నాము. ఈ రెండిట్ల యొక్క యూనియన్ అంటే ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అన్నిటినీ కన్సిడర్ చేస్తే కనుక అదంతా కూడా శాంపుల్ స్పేస్ ఎస్కి ఈక్వేట్ అవుతుంది అనుకుంటున్నాము. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 5కి ఈక్వేట్ అవుతుంది అంటున్నాము. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాము. అంటే ఏ అనే ఈవెంట్ ఏ బార్ అంటే ఏ అనే ఈవెంట్కి కాంప్లిమెంటరీ ఆపోజిట్ కండిషన్ కానివి అంటున్నాము. ఎలిమెంట్స్ కానివి లేనివి అని చెప్తాము. ఈ రెండిట్లోనూ అసలు మనకి కామన్గా వచ్చే ఎలిమెంట్స్కి ఛాన్స్ లేదు. అంటే దట్ మీన్స్ 0కి ఈక్వేట్ అవ్వాలి. 0ని మనం ఇక్కడ నల్ సెట్తో రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 5 కింద రిప్రజెంట్ చేస్తున్నాము. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. అగైన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకుంటే గనక ఏ యూనియన్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎస్. బోత్ సైడ్స్ ప్రాబబిలిటీస్ అప్లై చేయండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కండిషన్ కింద రాసుకుంటే కనుక పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఆ కన్సిడరేషన్ ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ మైనస్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ అంటే 5 కింద రిప్రజెంట్ చేసుకున్నాం కదమ్మా. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్. సో మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అంటే మొత్తం శాంపుల్ స్పేస్ యొక్క ప్రాబబిలిటీ మనకి ఈక్వల్ టు 1కి ఈక్వేట్ అవుతుంది. అవునా, మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ఫెయిల్యూర్ శాంపుల్ స్పేస్ అంతా కూడా మనకి ప్రాబబిలిటీ టోటల్ ప్రాబబిలిటీ 1కి ఈక్వేట్ అవ్వాలని చెప్పుకున్నాము. సో అండ్ అలాగే 5 అంటే నల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది, దాని యొక్క వాల్యూ 0 అనుకున్నాము. సో ఇక్కడ 2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇక్కడ ఈ యొక్క వాల్యూ అంతా కూడా 0కి ఈక్వేట్ అయిపోతుంది అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అంటే 1 అవుతుంది. సో ఇక్కడ మనం ఫైనల్గా ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఈ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ఏని ఇటువైపుకి తీసుకొస్తే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదే కదా. The probability of the complementary of an event A is given by probability of A bar is equal to 1 minus probability of A. So hence the theorem is proved. Next, third theorem. For any two events defined on the sample space S, then prove that first one, probability of A bar intersection B is equal to probability of B minus probability of A intersection B. And second one is probability of A intersection B bar is equal to probability of A minus probability of B intersection A. Okay, ఇక్కడ మనకి 2 ఈవెంట్స్ ని కన్సిడర్ చేయమంటున్నారు. డిఫైన్డ్ ఆన్ ద శాంపుల్ స్పేస్ S మీద తీసుకుంటే గనక మనం ఈ 2 కండిషన్స్ ని ప్రూవ్ చేయాలి. సో దీన్ని మనం ప్రూవ్ చేయడానికి వెన్ డయాగ్రామ్ ని యూజ్ చేసుకొని ఆ యొక్క వెన్ డయాగ్రామ్ ద్వారా ఈ యొక్క థియరమ్ ని ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా శాంపుల్ స్పేస్ ఎస్ అనుకుందాము. అయితే ఇక్కడ మనకి ఎన్ని ఈవెంట్స్ని కన్సిడర్ చేయమంటున్నారు, 2 ఈవెంట్స్ని కన్సిడర్ చేయమంటున్నారు.
సో ఇదంతా కూడా ఈవెంట్ ఏ కింద రిప్రజెంట్ చేశాను, దీన్ని అంతటిని ఈవెంట్ బి అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లకి కామన్ పాయింట్ అంటే దట్ మీన్ కామన్ స్పేస్ ఉంది కదమ్మా, దీన్ని మనం ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క 2 ఈవెంట్స్ యొక్క స్పేస్ ఇదంతా కలిపితే మనకి అది ఏ యూనియన్ బికి ఈక్వేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటున్నాము. ఓకే, అంటే ఏంటి బి బార్ అంటే ఏంటి, దట్ మీన్ కానిది అని కదా మీనింగ్. సో ఏమవుతుందంటే ఇక్కడ ఏ ఇదంతా ఈవెంట్ ఏ అనుకుంటున్నాము, ఇందులో మనకి సమ్ బి పాయింట్ అనేది ఇక్కడ మనకి ఈవెంట్ మిస్ అయింది కదమ్మా, అంటే ఓన్లీ ఈ స్పేస్ మాత్రమే కన్సిడర్ చెయ్యాలి. ఓకే, ఇదంతా ఈ సర్కిల్ అంతా కూడా టోటల్ ఈవెంట్ ఏ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క కామన్ పాయింట్ ఉంది చూసారా, ఈ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ తీసేస్తే రిమైనింగ్ ఈ సర్కిల్లో ఈ పార్ట్ మిస్ అవుతుంది. అంటే దాన్ని ఎలా చెప్తున్నామంటే ఏ ఇంటర్సెక్షన్ బి బార్ కింద కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ అలాగే ఇదంతా ఈ యొక్క సర్కిల్ అంతా బి అనుకుంటున్నాము, ఇదంతా కూడా ఏ ఇంటర్సెక్షన్ బి అంటున్నాము. ఈ యొక్క పార్ట్ ఇక్కడ రిమైనింగ్ ఈ యొక్క సర్కిల్లో మిస్ అయితే గనక ఈ యొక్క పార్ట్ని మనం ఎలా ఇండికేట్ చేస్తున్నాము, బి ఇంటర్సెక్షన్ ఏ బార్ కింద రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వెన్ డయాగ్రామ్ని మనం బేస్ చేసుకొని ఈ యొక్క ఇచ్చిన 2 కండిషన్స్ని ప్రూవ్ చేస్తాము. సో దాని ప్రకారం ఏం రాసుకుంటున్నామంటే ఫస్ట్ ఫ్రమ్ వెన్ డయాగ్రామ్ బి. సో బి అంటే ఇది కదమ్మా, ఈ కంప్లీట్ సర్కిల్ కదా, అంటే ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్ ఈ రెండు కలిపితే ఈ యొక్క టోటల్ సర్కిల్కి ఈక్వేట్ అవుతుంది. సో అందుకని దీన్ని ఎలా రాస్తున్నానంటే బి ఇంటర్సెక్షన్ ఏ బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. యూనియన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ యాడ్ చేయడమే కదా. ఓకే, ఇక్కడ మనకి ఉన్న ఏ ఇంటర్సెక్షన్ బి అనే పార్ట్ని బి ఇంటర్సెక్షన్ ఏ బార్ అనే పార్ట్ ఈ 2 పార్ట్స్ని కలిపితే మొత్తం మనకి ఇక్కడ బి అనే ఈవెంట్కి ఈక్వేట్ అవుతుంది. సో అందుకని నేను ఇక్కడ బిని ఇలా డిఫైన్ చేశాను. నెక్స్ట్ బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ అప్లై చేద్దాం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదంతా కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అనుకుందాము. ఓకే, దాని కండిషన్ మనం ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే ఏమని రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, సో ఇక్కడ ఇంటర్సెక్షన్ టర్మ్ వచ్చేసరికి మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి దీని యొక్క టర్మ్ వాల్యూ అంతా కూడా 0కి ఈక్వేట్ అయిపోతుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మిగులుతుంది. మనం దీని నుంచి ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ అంటే ఫస్ట్ కండిషన్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో నెక్స్ట్కి వచ్చేసరికి ఫ్రమ్ వెన్ డయాగ్రామ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు నెక్స్ట్ ఏ అనే ఈవెంట్ అంటే ఈ యొక్క టోటల్ సర్కిల్ కావాలి ఏ అంటే ఈ పార్ట్ ప్లస్ ఇక్కడ ఉన్న ఈ యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ ఈ రెండు యాడ్ చేసుకుంటే మొత్తం ఏ అనే ఈవెంట్ ఈ సర్కిల్కి ఈక్వేట్ అవుతుంది. సో అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు కదా. సో నెక్స్ట్ దీనికి బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ అప్లై చేద్దాము. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. అండ్ అగైన్ దీన్ని ఏ యూనియన్ బి కింద రాసుకుంటే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అండ్ అగైన్ ఇక్కడ కూడా మనకి యొక్క ఇంటర్సెక్షన్ టర్మ్ అంతా కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ద్వారా మనకి 0కి ఈక్వేట్ అయిపోతుంది. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. అయితే నెక్స్ట్ ఇక్కడ మనం సెకండ్ కండిషన్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ అని ప్రూవ్ చేయాలి. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ మైనస్ ఈ టర్మ్ని ఇటువైపుకి తీసుకెళ్తే కనుక పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ థియరమ్ 4 చూద్దాం. ఇఫ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ దెన్ ప్రూవ్ దట్
ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి. ఓకే, ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారమ్మా, బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటున్నారు. అంటే ఏంటి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఏలో ఉండాలి. ఓకే, ఏ అనే ఈవెంట్ ఒకటి తీసుకుంటున్నాము, బి అనే ఒక ఈవెంట్ తీసుకుంటున్నాము. బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటున్నాము, అంటే ఏ అనే ఈవెంట్కి సబ్సెట్ ఆఫ్ బి అంటున్నాము. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఏలో ఉండాలి. ఏలో ఉన్నవన్నీ కూడా బిలో ఉండాల్సిన అవసరం లేదు. బి అనేది దేనికి సబ్సెట్, ఏ అనే ఈవెంట్కి సబ్సెట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం ఇక్కడ కూడా ఒక వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చూపిస్తున్నాము. ఫస్ట్ ఇదంతా ఏ అనే ఈవెంట్ అనుకుందాం, ఈ సర్కిల్ అంతా ఈవెంట్ ఏ కింద కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ అంటున్నాము, అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉండాలి కాబట్టి ఇక్కడ ఏ అనే సర్కిల్ లోపల ఈ యొక్క బి అనే ఈవెంట్ యొక్క సర్కిల్ని ఇక్కడ నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ రిమైనింగ్ బ్లాంక్ పార్ట్ కనపడుతుంది కదా, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి బార్. ఓకే, ఇదంతా ఏ సర్కిలే కాబట్టి ఇక్కడ మనకి బి అనేది ఇక్కడ ఎక్కడా లేదు, మిస్ అవుతుంది కాబట్టి, కానిది కాబట్టి దీన్ని ఇక్కడ ఎలా రాస్తున్నామంటే ఏ ఇంటర్సెక్షన్ బి బార్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క వెన్ డయాగ్రామ్ని మనం బేస్ చేసుకొని ప్రూవ్ చేయాల్సిన కండిషన్ చూద్దాము. ఏ ఇజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఈ ఫుల్ సర్కిల్ కదమ్మా, అంటే ఈ యొక్క ఈవెంట్ అంతటిని, ఈ యొక్క ఏ అనే ఈవెంట్ అంతటిని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. అంటే ఈ యొక్క బి అనే ఈవెంటు ప్లస్ ఈ పార్ట్, ఈ రెండు మనం యాడ్ చేసుకుంటే ఈ టోటల్ సర్కిల్ ఏకి ఈక్వేట్ అవ్వాలి ప్రాబబిలిటీ ప్రకారం, అవునా? సో ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ ఈవెంట్ ఏని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ బి. అంటే ఈ యొక్క టూ ప్లేసెస్ని మనం యాడ్ చేసుకుంటే టోటల్ ఈవెంట్ ఏకి ఈక్వేట్ అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ బి. బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ అప్లై చేద్దాము. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ బి. అగైన్ ఇదంతా కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అనుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు కదా. సో దాని ప్రకారం ఈ యొక్క డెరివేషన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే కనుక నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ఇంటర్సెక్షన్ టర్మ్ అనేది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతుంది. సో ఈ యొక్క ఇంటర్సెక్షన్ టర్మ్ అనేది మనకి ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. సో మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఇది కదా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను. సో అందుకని ఇక్కడ ఈ యొక్క టర్మ్ని మనం తీసుకుంటే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ఈ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ బిని ఇటువైపుకి తీసుకురండి, అంటే మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి అవుతుంది. సో ఇదేగా మనం ప్రూవ్ చేసిన టర్మ్. హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్, దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. థ్యాంక్ యూ.